దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 14వ భాగంలో అలర్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మోక్షమే సాక్షాత్తుగా కావాలంటే ఆ జీవికి తగినంత సంస్కారం ఉండాలి. అలా ఉంటే స్వామి సరాసరి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనడానికి ఉదాహరణగా ఇదివరకే అనేక కథలు చెప్పుకున్నాం. ప్రహ్లాదోద్ధారణం, యదురాజోద్ధారం వంటివి. ఆ కథల్లో వారంతా సొంత సాధన వల్ల ఆ సంస్కారాన్ని పొందిన వారే. కానీ సంస్కారాలనేవి కొన్ని మనకు జన్మతోనే వస్తాయి. సువర్ణ జ్ఞాయమానస్య సువర్ణత్వం చ నిశ్చితం అని పెద్దలంటారు. బంగారంలోంచి బంగారపు నగే వస్తుంది. మన సంస్కారాలే మన పిల్లలకి వెళ్తాయి. తల్లిదండ్రుల సంస్కారాలు ఉత్తమమైనవైతే వారికి పుట్టిన పిల్లవాడు తానొకప్పుడు చెడుదారి పట్టినా తల్లిదండ్రుల వల్ల సంప్రాప్తించిన సత్సంస్కారం వాడికి పట్టి గుంజి మంచిదారికి లాక్కొస్తుంది. పరమేశ్వరుడు కూడా అలాంటి వారిని వారి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రీతి చేత తప్పక ఉద్ధరిస్తాడు. అందుకనే కనీసం మన పిల్లల క్షేమం కోసమైనా మనం ధర్మశీలురమై ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా సత్ సంస్కారం కల వారిని దత్తస్వామి ఎలా ఆదరించి తరింపచేస్తాడో మనకు అలర్క చక్రవర్తి కథ చెబుతుంది. పూర్వం శత్రుజిత్తు అనే రాజుండేవాడు. అతడు ధర్మాత్ముడై చాలా యజ్ఞయాగాదులు చేసి దేవతలను సంతోషపెడుతూ న్యాయంగా ప్రజలను పాలిస్తూ మంచి రాజనే పేరు తెచ్చుకున్నాడు. అతనికి లేకలేక చేసిన బహుపత్రాలకు ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు. ఋతుధ్వజుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడా పిల్లవాణ్ణి. అతని ముద్దుకు తగ్గట్లే ఆ పిల్లవాడు బుద్ధిమంతుడై ఎదిగొచ్చాడు. ఈడొచ్చేసరికి ఋతుధ్వజుడు రూపంలో మన్మధుడిలాగా తయారయ్యాడు. బుద్ధిలో బృహస్పతి అని గురువులంతా మెచ్చుకున్నారు. అంత చిన్న వయసులోనే పరాక్రమంలో ఇతనికి చాలిన వాళ్ళు దేశంలోనే లేరని కీర్తి తెచ్చుకున్నాడు. ఇతని మంచితనాన్ని, వినయాన్ని, నిష్పక్షపాతాన్ని, సామర్థ్యాన్ని చూసి రాజ్యంలో జనులంతా అతనెప్పుడు రాజవుతాడా అని ఎదురు చూడసాగారు. ప్రస్తుత మహారాజు సమర్థుడైనా కూడా గుణాధిక్యం చేత ఇతని మీద ప్రజలకు అధికంగా ప్రీతి ఉండేది. శస్త్ర అస్త్రాలలోనూ, శాస్త్రవాదాలలోనూ, కళా కౌశలంలోనూ, చతుర సంభాషణలోనూ అతను అసామాన్య ప్రజ్ఞ కలవాడవడం వల్ల అతని కీర్తి దేశంలోని నలుమూలలకే కాక ఇతర లోకాలకు కూడా పాకింది. ఆ సంగతి అతనెరగడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక నామమాత్రంగా యువరాజై ఏ బాధ్యతలు లేకుండా తోటి రాజకుమారులతో కలిసి అతను సరదాగా రోజులు గడపసాగాడు. శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, వయస్సుంది, ఉత్సాహం ఉంది. ఇంకా తనకేం లోటు? అన్నింటికీ మంచి ధర్మబుద్ధి కూడా ఉంది గనక మంచివారిని దగ్గరగా చేర్చుకుని వాళ్లతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు యువరాజు. ఇలా ఉండగా ఆ రోజుల్లో నాగలోకాన్ని అశ్వతరుడనే నాగరాజు ఏలుతూ ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వారు కూడా ఋతుధ్వజుడులాగానే మంచి అందము, ధర్మబుద్ధి రెండూ ఉన్నవారు. వారికి ఋతుధ్వజుడి కీర్తి చెవినపడి ఏ పూర్వజన్మ సంస్కారమో మరి అతనితో స్నేహం చెయ్యాలని ఉబలాటం బయలుదేరింది. అయితే మరి తాము నాగులమంటే తమతో అతను స్నేహం చేస్తాడో చెయ్యడో ఆ అనుమానంతో వాళ్ళు మాయా విద్యలు తెలిసినవారు కనుక బ్రాహ్మణ యువకుల్లాగా రూపం మార్చుకుని భూలోకానికొచ్చి మెల్లగా ఋతుధ్వజుడితో స్నేహం కలుపుకున్నారు. ఇతను కూడా వారి గుణసంపత్తిని చూసి తగిన వారేలెమ్మని వాళ్లతో అధిక స్నేహంగా ఉండేవాడు. క్రమక్రమంగా వాళ్ల స్నేహం బలమైపోయి ఆ పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఋతుధ్వజుడితోనే కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఏదో శాస్త్ర వినోదమో, కావ్య వినోదమో, క్రీడా వినోదమో, విహార వినోదమో ఏదో ఓ వినోదంతో కాలక్షేపం చేస్తూ వారిద్దరూ ఒక్కోసారి స్నాన భోజనాలు కూడా ఇక్కడే చేసి ఇక్కడే పడుకుంటూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. కాలం ఒక్కలాగా నడవనీయదు కదా జనాన్ని. అందులోనూ మహాపురుషుల జీవితాల్లో ఎప్పుడూ అనుకోని మార్పులే వస్తుంటాయి. ఒక రోజున శత్రుజిత్తు నిండు పేరోలగంలో ఉండగా గాలవుడు అనే మహర్షి వచ్చాడు. ఆయన వెంట ఒక అపూర్వమైన గుర్రం ఉంది. సముచిత పరస్పర మర్యాదలైనాక ఆ ముని ఇలా చెప్పాడు: మహారాజా, నేను మా ఆశ్రమంలో నా మానాన నేను తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవడో ఒక పాపిష్టి రాక్షసాదముడు వచ్చి ఆశ్రమమంతా చికాకు చేసి నా తపస్సు పాడు చేస్తున్నాడు. చాలా రోజులుగా బహుశ్రమలు చేసి సాధించిన తపశ్శక్తిని వ్యయించి వాడికి శాపం ఇవ్వటం ఇష్టం లేక ఈ బాధలతో వేగలేక
ఏమిరా ఇలాంటి చిక్కొచ్చిందని దిక్కుతోచక దిగులుపడి ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయాను ఈరోజు. అప్పుడు నేను చూస్తుండగానే ఆకాశంలోంచి క్రిందకు దిగింది గుర్రం. వెంటనే అశరీరవాణి వినిపించింది. గాలవా, ఇది సూర్యభగవానుడు నిన్ను అనుగ్రహించి పంపిన కానుక. దీని పేరు కువలయము. సూర్యాశ్వాలకు ఎంత వేగము ఎంత శక్తి ఉన్నాయో దీనికి కూడా అంత వేగము శక్తి ఉంది. ఆకాశంలో కానీ జలంలో కానీ పర్వతాల్లో కానీ పాతాళంలో కానీ దీని గమనానికి భంగం లేదు. దీనిని తీసుకెళ్ళి రాజకుమారుడు ఋతుధ్వజుడికి ఇయ్యి. అతను దీని సహాయంతో శత్రువులను సంహరిస్తాడు. ఇలా ఆకాశవాణి నీ పుత్రుడి పేరు చెప్పడం వల్ల మహారాజా నేను నీ దగ్గరకొచ్చాను. తుందిల మహాయోగి శిక్షణలో ధర్మం ఎరిగిన వాడివి నువ్వు. మునిజన రక్షణం రాజకర్తవ్యమని నీకు వేరే చెప్పవలసిన పనిలేదు. నీ ఆజ్ఞ అయితే శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర రక్షణ చేసినట్లు నన్ను రక్షిస్తాడు నీ కొడుకు. ఇది దివ్య లోకాల నుంచి దిగివచ్చిన అశ్వం. ఈ దివ్యాశ్వాన్ని అధిరోహించి శత్రుంజయుడు అవడం వల్ల నీ కొడుక్కి కువలాశ్వుడు అనే బిరుదునామం వచ్చి కీర్తి దిగంతాలకు పాకుతుంది. ఆ మాటలు విని రాజు సంతోషపూర్వకంగా కొడుకును రప్పించి వీరితో వెళ్ళి వీరికి తపోవిఘ్నం చేస్తున్న దుష్టులను శిక్షించి రమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఋతుధ్వజుడు గాలవుడు చెప్పిన ప్రకారంగా ముందుగా ఆ కువలయాన్ని పూజించాడు. అప్పుడది సంతోషంతో నన్ను అధిరోహించు అన్నట్లు పెద్దగా సకిలించింది. దాని హేషాధ్వనిని బట్టి దాని అంతఃశక్తిని గ్రహించి అభినందిస్తూ ఋతుధ్వజుడు దాన్ని అధిరోహించి ముని సమేతుడై ఆశ్రమ పదానికి చేరాడు. అక్కడ తను నిరంతరం అప్రమత్తుడై కొంతకాలం గడిపాడు. చివరికో రోజున అడవి పంది రూపంలో ఆ రాక్షసుడు వచ్చి ఆశ్రమ ప్రాంతంలో గందరగోళం ప్రారంభించాడు. వచ్చింది రాక్షసుడని గ్రహించి ఋతుధ్వజుడు తటాలున ఒక అర్ధచంద్రాకార బాణాన్ని తీసి ఆ పందిని తీక్షణంగా కొట్టాడు. ఆ దెబ్బకు పంది గింగిరాలు తిరిగి నేల కొరిగింది. కాని అంతలోనే గుక్క తిప్పుకొని లేచి అంతులేని వేగంతో పారిపోసాగింది. ఆ పాడు రాక్షసుణ్ణి అలా పోనీరాదని చటుక్కున కువలయాన్ని అధిరోహించి వాణ్ణి వెంట తరిమాడు ఋతుధ్వజుడు. వాడు తనంత వేగంతోనూ వస్తున్న ఈ రాజకుమారుణ్ణి చూసి వీడెవడో మానవ మాతృడులాగా లేడని భయపడి ప్రాణాలు దక్కితే అదే చాలని భూమిలోనికి సొరంగం చేసుకుని పాతాళలోకంలోకి పారిపోయాడు. అప్రతిహతమైన గమనం కల కువలయాన్ని అధిరోహించడం వల్ల క్షణాల్లో ఋతుధ్వజుడు కూడా పాతాళ లోకంలోకి చేరాడు. పాతాళానికి కూడా వెన్నంటి వచ్చిన ఆ రాజకుమారుడిని చూసి ఆ రాక్షసుడు గడగడ వణికిపోయాడు. అప్పటికి పరిగెత్తి నోట నురుగులు కారుతున్నాయి. అలాగే పళ్ళు బిగబెట్టుకుని పరిగెత్తుతూ వాడొక రత్నమయమైన మహాసౌధంలోకి దూరి ఆ కొత్త లోకంలో భవనాల్ని వాటిని చూస్తూ వీడి గమనాన్ని ఋతుధ్వజుడు పసిగట్టే లోపల అంతర్ధానమైపోయాడు. అసలే కొత్త లోకం, అందులోనూ మనసుకి చాలా హడావిడిగా ఉంది. ఎటు చూసినా రత్నాల మేడలే తప్ప రాతి గోడలు రాతి కట్టడాలు ఎక్కడా కనిపించడం లేదు. అనేక రంగుల రత్నకాంతులు వీధుల్లో ప్రసరించి కళ్ళు జిగేలుమంటున్నాయి. వీటిని మించి విచిత్ర దీపకాంతులు ఇళ్లన్నీ దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయి కొత్తదనం వల్ల. అలా పరిస్థితి అంతా తికమకగా ఉండటంలో ఆ రాక్షసుడు ఫలానా భవనంలో దూరాడని గ్రహించాడు. గాని అంతలో వాడెటుపోయాడో గ్రహించలేకపోయాడు ఋతుధ్వజుడు. ఆ భవనం దగ్గరికి వెళ్ళి వాడెటుపోయాడా అని అటు ఇటు చూస్తూ ఉన్నంతలో అతనికి ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ కనిపించింది. మనిషి సన్నగా పీలగా ఉంది. కానీ కళ్ళల్లో ఏదో కాంతి ఉంది. జుట్టు అక్కడక్కడ నెరిసి ఉంది. నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంది. ముఖం గంభీరంగా ఉంది. ఆభరణాలు మంచి విలువైనవే పెట్టుకుంది. కానీ కట్టుకున్న బట్టలు చాలా ముతగ్గా ఉన్నాయి. మొత్తం మీద ఆవిడికి శరీర పోషణ మీద అంత శ్రద్ధ లేదని ఆవిడ అలంకార పద్ధతి వల్ల తెలిసింది. ఆవిడ కూడా తనలాగే అటు ఇటు వెర్రిచూపులు చూస్తోంది. ఎవరినో వెతుకుతున్నట్టు, తనకి లోకమంతా కొత్త అయినట్టు తన వంక మరీ చిత్రంగా చూస్తోంది. అందువల్ల ఆమెను అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని రాజకుమారుడు ఆమె దగ్గరగా వెళ్ళి, అమ్మా, ఎవరు నువ్వు? ఈ మందిరం ఎవరిది అన్నాడు. ఇంకా ఏదో కూడా అడుగుదామని అతని ఉద్దేశం. కానీ అప్పటిదాకా బాగానే ఉన్న ఈ మనిషి ఈ ప్రశ్న వినగానే మొహం పక్కకు తిప్పుకొని మారు మాట్లాడక విసవిస మెట్లెక్కి మేడ మీదికి నడవడం సాగించింది. ఋతుధ్వజుడికి ఆశ్చర్యం వేసింది. ఇందులో ఏదో తిరకాసుందనిపించింది. వాడు మాయమైపోయాడు. ఇన్ని భవనాలున్నా ఇంకో ప్రాణి సంచారం కనిపించటం లేదు.
కనిపించిన మానవాకారం మాట్లాడకుండా పారిపోతోంది. ఇప్పుడు ఈవిడ్ని వదిలిపెడితే లాభం లేదనుకుని రాజకుమారుడు కువలయాన్ని అధిరోహించి క్షణంలో ఆ మహాసౌధం చివరి అంతస్తుకు చేరాడు. చేరి పంచపాళిలో గుర్రాన్ని నిలిపి సాహసం వహించి అటూ ఇటూ చూసుకుంటూ ముందరి చావడిలోకి అడుగుపెట్టాడు. చావట్లోకి అడుగుపెట్టేటప్పటికీ రాజకుమారుడి కళ్ళు జిగేలుమన్నట్లు అనిపించింది. ఎదురుగా ఒక సర్వాంగ సుందరి పూల పాన్పు మీద కూర్చుంది. ఆ గది బహు విశాలంగా అనేక రత్నాలంకారాలతో మణికుడ్యాలతో దేదీప్యమానంగా ఉంది. కానీ ఆ గదికి ఈ యువతి వల్ల వచ్చిన శోభ మరే అలంకారం వల్ల రాలేదనుకున్నాడు ఋతుధ్వజుడు. అడుగుల అలికిడికి తటాలును తలెత్తి చూసిందా యువతి. ఆ కళ్ళల్లో దీనత గూడు కట్టుకొని ఉండటం చూసి నివ్వెరపోయాడు రాజకుమారుడు. అతర్కితంగా సాక్షాత్కరించిన మన్మధుడిని చూసి బిత్తరపోయింది యువతి. ఆమె అప్రయత్నంగానే పానుపు దిగి నిలబడి కళ్ళతోనే చూపించింది ఒక పక్కన రత్నాసనాన్ని. ఆ కళ్ళ సోయగానికి పులకరించిన రాజకుమారుడు ఆ సత్కారానికి సంతోషించి ఆసనాన్ని అలంకరించి అప్రతిభుడై ఆమె సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయాడు. ఆ అమ్మాయి కాంచీదామము, ఆ పైన ఆమె చనుకట్టు, తరువాత తలకట్టు, నుదుట కస్తూరి బొట్టు, ఆమె నుంచున్న వయ్యారం, చూపులో తొంగి చూస్తున్న సింగారం ఒకటిని ఏమిటి, ఆ పిల్లలోని అణువు అణువు ఒక మహా సౌందర్యనిధిగా అతనికి కనిపిస్తోంది. చూడగా చూడగా ఆమె ఏదో దివ్య లోకాలకు సంబంధించిందని తోస్తోంది. ఆమె అలంకరించుకున్న తీరు చూడగా ఏ గంధర్వరాజు కుటుంబంలోదో అయి ఉండాలని అనిపిస్తోంది. మనిషి పొంకం చూడగా అవివాహిత అనిపిస్తోంది. ఆ పిల్లకు కొత్తవాడు తనలా చూస్తున్నాడని తెలుసు, కానీ స్త్రీ ప్రవృత్తి చాలా చిత్రమైంది. ఇష్టమైన వాడెంత వెర్రిగా చూసినా ఇష్టంగానే ఉంటుంది ఆడదానికి. ఇప్పుడు ఈ పిల్ల తన అందగాడంత ఆదరంగా చూస్తున్నందుకు పొంగిపోయింది. ఆ సంతోషం సిగ్గై ఆమె ఒంటి నిండా విరబూసింది. ఆ సిగ్గు పొంగెత్తి వచ్చి సౌందర్యపు ఉప్పెనై ఆ యువకుణ్ణి ముంచివేసింది. మన్మధుడికి సమయాలుండవు. అతను వస్తే ఇతర భావాలకు చోటు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో దైన్యం లేదు, సిగ్గు తప్ప. ఆ రాజకుమారుడి కళ్ళల్లో యుద్ధాబీలత లేదు, పారవస్యం తప్ప. మదనుడు అన్నంత మాత్రం చేత అదేమీ మహాపాపం కాదు. ఉదాత్తులైన పురుషులకు గాని స్త్రీలకు గాని ధర్మము, దయ, వివేకము, ఔచిత్యము, స్నేహము అన్నవి ప్రధానంగా ఉండి మదనుడు అప్రధానంగా ఉంటాడు. అలాంటి వ్యక్తుల మధ్యలో అంకురించిన ప్రేమ పవిత్రమై, దివ్యమై, ఆదర్శప్రాయమై, కీర్తనీయమవుతుంది. ఇతరమైనది రాక్షస జాతిలోకి చేరుతుంది. ఉదాత్తత శిఖరమైన ఋతుధ్వజుడు కొద్దిసేపట్లోనే తన్ను తాను సంభాళించుకున్నాడు. ఆ పిల్ల కన్య అనేది నిశ్చయమే, అయినా తానంత లాలసత్వం వహించటం అనుచితమని అతను గ్రహించాడు. కానీ పూర్వ సంస్కారం అన్నదొకటి ఉంది కదా, అది బలంగా గుంజుతోంది అతని మనస్సును ఆమె వైపుకు. అయినా అతడు స్థిరబుద్ధి కనుక ఆ మనస్సును నియమించి కర్తవ్యం ఆలోచించసాగాడు. ఆ యువతి కూడా అతని వంక సాదరంగా చూస్తూనే ఉంది ఇందాకటి నుంచి. కానీ ఆమెకు సిగ్గొకటి దిక్కుమాలిన శత్రువై కూర్చుంది. చూస్తుంటే వద్దంటుందంది, చూడకుంటే ఊరుకోది పాడు మనస్సు. అవతలికి పోదామంటుంది సిగ్గు, నిలబడమంటుంది మనస్సు. ఈ ఇరకాటంతో నలిగిపోతోంది ఆ సుకుమారి. ఇదిలా ఉండగా ఆమె కూడా ఉదాత్త వ్యక్తి అవటం వల్ల తన కర్తవ్యం ఏమిటో అన్న ఆలోచన ఒక పక్క నుంచి చీకాకు పరుస్తోంది ఆ సుందరాంగిని. అవును, ఆమెకున్న చిక్కులు అలాంటివి మరి. ఆ కలగా పులగపు భావావేశాలలో ఆమె ఏ నిశ్చయమూ చేసుకోలేక, తాను లోపలికి పోలేక, వచ్చిన వారిని మీరెవ్వరిని పలకరించినైనా పలకరించక తలొంచుకుని క్రీగంట మాత్రం అతన్ని సాదరంగా చూస్తూ ఉండగా 2 కన్నీటి బొట్లు అప్రయత్నంగా ఆమె చెక్కిళ్ల మీదికి జారినాయి. పద్మరాగపు పొడువులు మేళవించి పోత పోసిన చంద్రమణి దర్పణాలవి. తానిప్పటి వరకు ముచ్చటపడుతున్న ఆ చిన్నదాని చెక్కిళ్ల మీద ఈ కన్నీటి చుక్కల అపస్సుని చూసి ఉలిక్కిపడ్డాడు రాజకుమారుడు. అతను వెనువెంటనే, సుందరి, నువ్వేదో కష్టంలో ఉన్నట్టుంది. నీ ఈ దైన్యానికి కారణమేమిటో చెప్పు. నా ప్రాణాలొడ్డి అయినా సరే నీకు సుఖం కలిగిస్తాను, సందేహించకుండా చెప్పు అన్నాడు. ఆ పిల్ల మాట్లాడలేదు. తాను మరీ అంత వ్యాపార సరళిలో మాట్లాడితే ఆ పిల్లేం చెబుతుంది కనుక మరో రకంగా అడిగి చూద్దాం అనుకున్నాడతను. మాట్లాడవేమి, ఇది నీ ఇల్లు కాదా? ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడలేదు. కానీ ఆమె నుంచున్న ధోరణిలో ఇది తన ఇల్లు కాదని తెలుస్తోంది. మరైతే ఎవరిది? మళ్ళీ సమాధానం లేదు. మరి నువ్వెవరివి? మళ్ళీ సమాధానం లేదు. కానీ అంతలో తానిందాక చూసిన నడివయస్సు స్త్రీ వచ్చింది.
ఆవిడను చూసి యువతికి ముఖం వికసించి, కుండలా అంటూ ఆవిడ వెనక్కి చేరి నిలబడి ఆవిడ భుజాలను ఒయ్యారంగా పట్టుకొని అతని వంక ఓరచూపులు చూస్తూ ఏదో గుసగుసలాడింది. ఋతుధ్వజుడు తాను మౌనంగా కూర్చుండిపోయాడు. గుసగుసలు అయిన తర్వాత ఆ కుండల ముందుకు వచ్చి రాజకుమారుడికి ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించింది. మహారాజా, మీకు స్వాగతం. మీకు మర్యాద సరిగ్గా చేయలేకపోయాం, దాన్ని మన్నించండి అన్నది. మందహాసం చేసి పర్వాలేదని సైగ చేశాడు రాజకుమారుడు. మళ్ళీ కుండలే మాట్లాడింది. అయ్యా, మీరెవ్వరు? గంధర్వుడివా, సిద్ధుడివా, సాధ్యుడివా, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవా? అతను నవ్వి, నేనే దేవతను కాదు, అచ్చపు మనిషిని, శత్రుజిత్ చక్రవర్తి గారి కుమారుణ్ణి. ఋతుధ్వజుడు అంటారు నన్ను. అదలా ఉంచు, నువ్వెవరివి? ఈ సుందరెవరు? ఈ భవనం ఎవరిది? మీరేదో ఆపదలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు కదా, ఆ ఆపద ఏమిటి? అదీగాక నేనిందాక పలకరిస్తే పలక్కుండా పరిగెత్తావెందుచేత? ఉన్న విషయమంతా నాకు చెప్పండి. నేను మీకు మిత్రుణ్ణి, నమ్మండి. చెబితే నాకు చేతనైతే సహాయపడతాను, లేకపోతే మీ బాధనైనా పంచుకుంటాను అన్నాడు. అది విని కుండల మళ్ళీ తన సఖివంక చూసింది. ఆమె అంగీకారంగా సైగ చేశాక ఇలా చెప్పింది. రాజకుమార, మా కథ అంతా సంగ్రహంగా చెబుతాను, వినండి. విశ్వావసువు అనే ఆయన గంధర్వరాజు. ఆయన మహోదాత్తుడు. ఆయన పుత్రిక ఈ సుందరి. పేరు మదాలస. చంద్రకేతువని ఒక క్రూర రాక్షసుడున్నాడు. పాతాళకేతువని వాడిని మించినవాడు వాడి కొడుకు. వాడిది ఇల్లు. ఆ దౌర్భాగ్యుడి పిల్లను చూసి కన్ను చెదిరి తన్ను వరించమన్నాడు. దైవీ సంపత్తుతో నిండిన ఈమె హృదయం ఆ క్రూర రాక్షసుణ్ణి వరించలేదు. దాంతో ఆ పాపాత్ముడు ఒకనాటి రాత్రి తమోమాయను ప్రయోగించి నిద్రలో ఉన్న సుందరిని, చెలికత్తెను, నన్ను రాజాంతపురంలోంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చాడు. పిరికి వెధవ. తీసుకొచ్చి ఈ పాతాళ లోకంలో తన ఇంట్లో దాచి ఉంచాడు. రోజు రోజు తన్ను పెళ్లాడమని ఈ పిల్లని ప్రాణాలు తోడుకు తింటున్నాడు. ప్రాణం పోయినా సరే వీడిని చేసుకోనంటుంది పిల్ల. చివరికి వాడు నిన్న తప్పతాగి వచ్చి ఎల్లుండి త్రయోదశి నాడు మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి నిన్ను పెళ్లాడి తీరుతాను, ఎవరడ్డం వస్తాడో చూస్తాను అని నానా కారుకూతలు కూసిపోయాడు. వాడు మొండి సికండి, అన్నంత పని చేస్తాడు. ఆ భయంతో నిన్న విషం తాగి మరణిద్దామని ప్రయత్నించింది పిల్ల. అంతలో దైవానుగ్రహం వల్ల ఆకాశ మార్గాన పోతున్న కామధేనువు సాక్షాత్కరించి ఈమె నా ప్రయత్నం నుంచి మాన్పించి, వీడు నీకు భర్త కాడు, వీడు రేపు భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఎవడు వీడిని బాణంతో కొడతాడో వాడే నీకు భర్త అవుతాడు, అతడు మహా ఉత్తముడు, ఆ శుభ సమయం దగ్గరకొచ్చింది కనుక ఇక భయపడుకు అని ఓదార్చిపోయింది. ఆ ధైర్యంతో మళ్ళీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. వీడివాళ భూలోకానికి వెళ్ళాడని తెలిసి వాడి వార్తేమైనా తెలుస్తుందేమోనని అటు ఇటు చూస్తూ ఈ మేడ కింద నిలబడ్డాను. ఇంతలో వాడు పంది రూపంలో నురుగులు కక్కుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు. వీపులో బాణం గుచ్చుకొని ఉంది. వెనకాలే మీరు గుర్రం మీదొచ్చారు. వాడింతలో మాయమయ్యాడు. ఈ సంఘటనల వరుసని బట్టి కామధేనువు చెప్పిన మహోత్తమ వ్యక్తి మీరేనా అని మీ వంక నిదానించి చూశాను. ఈలోగా మీరేదో నన్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోతే మీరు నన్ను వెంబడించి వస్తారు కదా అని ఆశించి మర్యాద కాకపోయినా ముఖం తిప్పుకొని వచ్చేశాను. కానీ నేను వచ్చేలోగానే మీరు ఆకాశ మార్గాన ఈ 7 క్షణంలో వచ్చేశారు. మీరు ఏ దేవతో కాకపోతే మీకు ఈ ఆకాశ గమన శక్తి ఎలా వస్తుంది? అదలా ఉంచిన దేవతల్ని మించిన ఈ అద్భుత సౌందర్యం ఎలా వస్తుంది? ఇంతటి ధైర్య సాహసాలు ఎలా వస్తాయి? అయ్యా, మా కథంతా మీకు చెప్పాం. మైత్రి భావాన్ని పురస్కరించుకొని మీ సంగతి మాకు చెప్పి మమ్మల్ని సంతోషపరచండి. కుండల చెప్పిన కథంతా విని సాలోచనగా తల పంకించాడు రాజకుమారుడు. తరువాత మేఘ గంభీరమై సహజ సుకుమారమైన తన కంఠంలో టీవీ పొంగుతూ ఉండగా అతడిలా అన్నాడు. కుండల, చెప్పాను కదా, నేను మానవుణ్ణి. గాలవుడని మహనీయుడైన మహర్షి ఒక ఆయన ఉన్నాడు మా దేశంలో. ఆయన ఒక రాక్షసుడు బాధిస్తున్నాడంటే సూర్యప్రసాదితమైన దివ్యాశ్వాన్ని ఆ ముని వలననే స్వీకరించి అధిరోహించి ముని రక్షణకై వారి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఈ రాక్షసుడు, వీడి పేరు పాతాళకేతు అనే కదా చెప్పావు, పంది రూపంలో గల్లంతు చేస్తూ ఉంటే అర్ధచంద్ర బాణంతో కొట్టాను. దాంతో వీడు పరుగులంకించుకున్నాడు. ఈ దివ్యాశ్వానికి అవ్యాహతమైన గమనం ఉన్నది కనుక నేను వీడిని వెంబడించి ఈ లోకానికి వచ్చాను. ఆ తరువాత కథ మీకు తెలిసిందే. రాచరికపు గాంభీర్యంతోనూ కుదింపుతోనూ తన కథను వివరించి లోలోపల
ఆలోచనలో పడి పైకి సన్నని మందస్మితం చేస్తూ ఉండిపోయాడు రాజకుమారుడు. ఈ కుండల ఈ పిల్లను పెళ్లి చేసుకోమని సూచిస్తోంది. లేకపోతే కామధేనువు చెప్పిన మాటలను అంత వాచ్యంగా తనకు చెప్పవలసిన పని లేదు. తన మనస్సు కూడా ఆ సుందరి వైపు గాఢంగా మొగ్గి ఉన్న మాట నిజమే. ఆ సుందరికి కామధేనువు మాట వల్లేగాక తన సౌందర్యం వల్ల కూడా తన మనసు నిలిచింది అనటానికి ఆమె చూపులే సాక్ష్యం. ఇలా పరస్పరానురాగం ఇక్కడ కుదిరి ఉంది. అదిగాక ఆమె సర్వవిధాల తనకు తగినదన్నమాట కూడా నిజమే. ఏ విధమైన వంక లేదు. కానీ తనకు తల్లిదండ్రులున్నారు. వారి ముద్దు ముచ్చటలున్నాయి. వారిని దేవాధికంగా ఆరాధించి తీరాలన్న ధర్మానుశాసనం ఉంది. అవన్నీ మరిచి ప్రేమే తల్లిదండ్రుల కన్నా పరమ పవిత్రమైనదని, పెళ్ళాం మీద ప్రేమే పరమేశ్వర స్వరూపమని మతి తప్పి యుగళగీతాలు పాడే యువకుడు కాదు ఋతుధ్వజుడు. లాలిత్యాన్ని ఔచిత్యాన్ని విడిచి కర్కశంగా ఉండే మోటువాడు కూడా కాదు. అందువల్ల ఈ ధర్మ సంకట స్థితిలో అతను జాగ్రత్తగా ఆలోచించవలసి వచ్చింది. అతనిలా ఆలోచనలో ఉండగా ఆ సుందరి మనస్థితి వేరుగా ఉంది. కామధేనువు చెప్పిన మాటలన్నీ సత్యమై, ఆ వచ్చినవాడు ఆ చెప్పినవాడని రుజువై, ఆ చెప్పినవాడు తనకు నచ్చినవాడై, వాడి ఎదురుగానే తన కథంతా కుండల చెప్పేసరికి తాను పెళ్లి కూతురు, అతను పెళ్లి కొడుకు అవటం ఆమె మనసులో ఖాయమైపోయి వల్లమాలిన సిగ్గు వచ్చి ఆమెను ముంచెత్తేసింది. దాంతో ఆమె అక్కడ నిలబడలేక లోపలికి పోబోయింది. కానీ కుండల ఆమె చేతిని ఒడిసిపట్టి నిలిపి, ఎంత బేలవే నా తల్లి, సిరిరా మోకాలడ్డం పెడతానంటావేమిటి? ఇంత సాహసం చేసి మనల్ని రక్షించాలని ఆయన వస్తే ఆయనను గౌరవించి సత్కరించాల్సింది పోయి లోపలికి పోతానంటావేమిటి? ఆగు కొంచెం, నీ అదృష్టం పండింది. కామధేనువు చెప్పిన మాటలు ఫలిస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టు. ఈ విధమైన మాటలతో సంభాళించి రాజకుమారుడి వంక తిరిగి, అయ్యా, ఆపదలు పోగొడతానన్నారు కదా, ఇదిగో ఈ మా చెలిని గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళండి చాలు అంది. ఆమె మాటలలో రాజపడుచుల చెలికత్తెలలో ఉండే విలాసం కాక పెద్దరికం స్పష్టంగా కనబడుతోంది. ఋతుధ్వజుడు అనుకోనంత సూటిగా వచ్చిన ఈ చిక్కుకు కొంచెం తటపటాయించాడు. అతని సంకోచాన్ని గ్రహించింది కుండల. ఆమె ఒక్క క్షణం ఆగి ఇలా అంది, రాజకుమారా, ఇది ఆపత్ సమయం. సమయం అంతగా లేదు. ఇది దాపరికాలకు, పరస్పర మర్యాదలకు సమయం కాదు. అందులోనూ నీ వంటి సన్మిత్రుడి వద్ద దాపరికం అసలు అక్కరలేదు. నిన్ను చూసిన మరుక్షణమే ఈ మా చెలి తన యవ్వనాన్ని నీకే ఉంకువ చెయ్యాలని మన్మధుడు ఆనగా శపథం చేసింది. కామధేనువు మాటలు ఈమె కోరికను బలపరుస్తున్నాయి. ఈమె గంధర్వ రాజపుత్రి, కన్య, విరయవ్రతశీల. నీకు అన్ని విధాలా తగిన సంబంధం ఇది. గంధర్వ కన్యలకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే. ఇందులో ఏమీ తప్పులేదు కనుక బాబూ, నా మాట విను. ఆమె మాటల్లో అనునయం, దైన్యంతో కలిసి ఉంది. రాజకుమారుడు అది విని సన్నగా నవ్వి, మరి నేను మానవుణ్ణి కదా అని ఊరుకున్నాడు. అతని హృదయంలో ఆ సుందరి పట్ల ఉదయించి ఉన్న అనురాగావేశాన్ని కుండల ఇదివరకే గ్రహించింది. కానీ మర్యాద కాదని బయటపడలేదు. ఇప్పుడు ఇతనిలోని నిగ్రహాన్ని, ధర్మదీక్షని చూసి ఆవిడ అబ్బురపడ్డది. లోపల ఆనందపడ్డది కూడా. పైకి మాత్రం వ్యవహార సరళిగానే మాట్లాడసాగింది. అయితే సమంత్రకమైన వివాహమే జరగాలని అభిప్రాయమా బాబూ? అమ్మా, నేను తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నవాడిని. వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం మానవ ధర్మం అంటావా? నువ్వు చెప్పు. ఓహో, అయితే పితృసములు కదా కులగురువులు. మరి మీ తుందిల యోగి గురుస్వాములు చెబితే సరిపోతుందా? ముందా మాటకు విస్తుపోయాడు రాజకుమారుడు. ఇదేమిటి, తుందిల యోగుల వారు పక్కగదిలో కూర్చున్నట్లు మాట్లాడుతుంది? ఇదేమి ధైర్యం ఈవిడికి? అదీగాక తమ కులగురువులు తుందిల స్వామి అని ఈవిడికి ఎలా తెలుసు? ఆశ్చర్యంలోంచి పూర్తిగా తేరుకోకుండానే అవునన్నట్లు తల ఊపేశాడు. తల ఊపాక ఆమెనేదో ప్రసిద్ధామనుకున్నాడు. కానీ అంతలో ఆ కుండల కళ్ళు గట్టిగా మూసుకుని స్థిరంగా నిలబడి ధ్యానం చేస్తున్న దానివలే ఉండిపోయింది. ఆ నిలబడ్డ తీరు, ఆ ప్రాణవాయువుల చలనాలు, ఆ నాడుల కదలికలు గమనించి ఆమె ఎవరో యోగ విశారద అయ్యుండాలని గ్రహించాడు ఋతుధ్వజుడు. అతనికి మళ్ళీ ఆశ్చర్యమైంది. ఇందాక ఆమె కళ్ళల్లో కాంతి చూసినప్పుడే అనుమానం వచ్చింది. ఇదేమి చిత్రం! శరీరంలో అణువణువున విలాసరసం రంగరించుకొని ఉన్న సుందరి ఈ మదాలస. వారి జాతి కూడా విలాస నిలయమైన గంధర్వ జాతి. మరి ఈ యోగిని, ఈ విలాసవతికి పరిచారిక ఎలా అయింది? చివరికి వయస్సులో కూడా ఈ సుందరి కన్నా ఈమె చాలా పెద్దదే.
మరి ఈ సేవకత్వానికి ఎందుకు ఒప్పుకున్నట్లు, ఆ సుందరి ఇంతటి యోగి చేత ఎందుకు సేవ చేయించుకుంటున్నట్లు? ఈ మదాలస సుందరిలో కూడా గూఢమైన ఏదో మహాయోగం లేదు కదా? అతనిలా ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా తుందిల యోగి సాక్షాత్కరించాడు. ఆయన చేతుల్లో వైవాహిక ప్రయోగార్హమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఆయన్ని చూస్తూనే లేచి పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు. ఆయన ఓ పక్క రాజకుమారుణ్ణి ఆశీర్వదిస్తూనే మరో పక్క అగ్నిని ఉద్భవింపజేసి, త్వరగా రావయ్యా పెళ్ళికొడుక అన్నాడు. రాజకుమారుడు మారు మాట్లాడకుండా వివాహానికి సమ్మతించాడు. మదాలస ఋతుధ్వజుల వివాహం అగ్ని సాక్షిగా మంత్రపూర్వకంగా తుందిల యోగుల ఆచార్యత్వంలో శాస్త్రానుసారంగా జరిగింది. వెంటనే మరో మాటకు అవకాశం ఇయ్యకుండా తుందిల యోగి అంతర్ధానమయ్యాడు. వివాహం కాగానే కుండల మదాలసను గుండెలకు హత్తుకొని ఆశీర్వదించి ఆ తరువాత వధూవరులిద్దరికీ ధర్మాలు చెప్పింది. బాబు, భార్యను ప్రీతితో భరించాలి భర్త. ఏ ఆపదలు రాకుండా రక్షించుకోవాలి. ఆవిడికి సంతోషం కలిగేలాగా మెలగాలి. భార్య అనుకూలంగా ఉంటేనే ధర్మార్థ కామాలు లభిస్తాయి భర్తకు. భార్యను అనుకూల్యం లేకపోతే అందులో ఒక్కటి కూడా దక్కదు. దేవతా పూజ చెయ్యాలన్నా, అతిథుల్ని ఆరాధించాలన్నా, పితృదేవతల్ని అర్చించాలన్నా భార్య ప్రధాన సాధనం భర్తకి. ఆ విషయాన్ని భర్త ఎన్నడూ మర్చిపోరాదు. ఇక అమ్మాయి, భార్యకు మగని కంటే వేరే ధర్మమే లేదు. అర్థకామాలు కూడా భార్యకు భర్తే. అతనికి నువ్వు సాధనానివి, నీకతనే పురుషార్థం. ఇది సనాతన ధర్మము. కనుక బాబు, దంపతులిద్దరూ పరస్పర వసులై ఉండాలి. ఆ పరస్పర పరాధీనత్వంలో ఆనందపడాలి. ఆ ఆనందంలో మనసులు ఏకం కావాలి బాబు. అలా మెలగండి. చివరికి ఆమె కళ్ళు చెమర్చినవి. ఆమె మరొక్కసారి మదాలసను కౌగిలించుకుని, తల్లి, నేనింకా తపస్సుకి పోతాను, నాకు అనుమతి ఇయ్యి అని చెప్పి అశ్రు నయనాలలో మదాలస తల పంకించగా అక్కడే అదృశ్యమైంది. వలచిన జగదేక సుందరి భార్యగా దక్కిన కొత్తల్లో భూమండల చక్రవర్తి అయిన వారికి ఎంత ఆనందంగా ఉంటుందో మనలాంటి సామాన్యులం ఊహించలేం. దాన్ని మానుషానందం అంటారు. ఇప్పుడు ఆ ఆనందంలో ఉన్నాడు ఋతుధ్వజుడు. ఆ ఉత్సాహంతోనే కొత్త భార్యకు చేయూతనిచ్చి తన కువలయం మీదికి ఎక్కించాడు. తర్వాత తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది. వీరిక్కడ అనురాగాల సందడిలో ఉండగా అక్కడ పాతాళకేతువు తన ప్రాణాల సంగతి ఆలోచించుకునే సందడిలో ఉన్నాడు. ఎలాగా అంత దూరం తన్ను తరుముకొచ్చాడు కనుక ఆ ఋతుధ్వజుడు తన్ను ఇవాళ కాకపోతే రేపైనా వెతికి చంపుతాడు. అలాంటప్పుడు వీడు ఒంటరివాడుగా ఉన్నప్పుడే సైన్య సమేతంగా తాను పోయి చుట్టేస్తే వాడి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది కదా అని రాక్షసుడు ఆలోచించాడు. రాక్షసులు ఇలా కాకపోతే మరోలా ఎలా ఆలోచిస్తారు? అయితే తను చావు దెబ్బ తిని ఉన్నాడు కనుక ఈ దశలో తను యుద్ధానికి అంతగా పనికిరాడు. అందుచేత వాడు తన తమ్ముడైన తాళకేతువు దగ్గరికి వెళ్ళి వాడిని సహాయానికి రమ్మన్నాడు. వాడు వాడి సైన్యంతో సహా వచ్చాడు. వాడి సైన్యం వీడి సైన్యం కలిసి రెట్టింపైనాయి. మహా సంరంభంగా ఋతుధ్వజుణ్ణి పట్టాలని వచ్చారు అన్నదమ్ములిద్దరూ. కొత్త పెళ్లి కొడుకు గుర్రం ఎక్కుతుండగా వినిపించిన కోలాహలం అదే. ఆ సేనావారాన్ని చూసి ఆ మహావీరుడు ఉత్సాహంతో పొంగిపోయాడు. జాగ్రత్తగా గుర్రం మీద కూర్చో, భయం లేదని భార్యకు ధైర్యం చెప్పి తను ధనస్సును తీసుకుని నిర్భయంగా సేనకెదురు నడిచి తన బాణాపర్వంతో సేవనంతటినీ క్షణాలలో భస్మీపటలం చేశాడు. అతని లాఘవాన్ని, పరాక్రమాపటోపాన్ని, అస్త్రవిద్యా పాటవాన్ని చూసి కుసుమ కోమలంగా కనిపించే తన భర్తలో ఇంత పరాక్రమం ఎలా దాగి ఉన్నదా అని ఆశ్చర్యపడింది మదాలస. యముడికి సుందర రూపం ఎప్పుడొచ్చిందా అని వాపోయారు రాక్షస వీరులు. ఋతుధ్వజుడు సేనావారాన్ని చికాకు చేసి తన దృష్టిని పాతాళకేతు మీద కేంద్రీకరించాడు. పాపాత్ముడైన ఆ రాక్షసుణ్ణి అవలీలగా చంపి వాడికి సహాయం రాబోయిన వాడి తమ్ముడు తాళకేతువును చావగొట్టి వాడు మూర్ఛపోయి నేల పడి ఉండగా నిరాయుధుణ్ణి కొట్టరాదని వదిలేశాడు. చావగా మిగిలిన సేన పలాయన మంత్రం పఠించింది. ఇక యుద్ధం చేసి ఎదిరించే వారెవ్వరూ లేకపోవటం వల్ల ఋతుధ్వజుడు విజయదర్పంతో భార్యతో కలిసి అశ్వాధిరోహణం చేసి పాతాళ నగర వీధుల్లో ఊరేగింపులాగా టీవీగా సాగి వెళ్ళిపోయాడు. అతడు సరాసరి తన తండ్రి సన్నిధికి వెళ్ళి భార్యా సహితుడై తండ్రికి నమస్కరించాడు. తుందిల యోగి వల్ల కుమారుడి వివాహ వృత్తాంతాన్ని అంతకు ముందే విని కొడుకు కోడళ్లకై ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు విజయలక్ష్మిని, గృహలక్ష్మిని కూడా వెంటబెట్టుకుని వచ్చిన కొడుకుని అధికంగా ఆదరించారు. జగదేక సుందరి అయిన కోడల్ని చూసి వారు మురిసిపోయారు. శత్రుజిత్తు మహావైభవంగా రాజ్యమంతా మహోత్సవాలు జరిపించాడు.
ఋతుధ్వ ఋతుధ్వజుడి కీర్తి రాజ్యంలో బాగా వ్యాపించి నిజంగా జనులంతా అతన్ని కువలయాశ్వుడని పిలవసాగారు. మదాలస, ఋతుధ్వజులు తమ ఇద్దరిది ఒక ప్రత్యేక లోకమన్నట్లు చాలా కాలం ఇష్టభోగాల్లో క్రీడించారు. ఆ దంపతుల పరస్పర అనుకూల్యం, అనురాగం అనన్యమని అంతఃపురంలో వారు అంతా కీర్తిస్తూ ఉండేవారు. ఋతుధ్వజుడికి సహజంగానే తన మిత్రులతో క్రీడలు తగ్గిపోయినాయి. కానీ అతడు మిత్రుల్ని, మైత్రిని మాత్రం మర్చిపోలేదు. మర్యాద తెలిసిన వాడవటం వల్ల, మిత్రుడి సుఖాన్ని కోరేవారవటం చేత వారే అతన్ని ఆటల్లోకంతగా రానియక పరిహాసోక్తులతో అంతఃపురానికి పంపేసేవారు. అతడు తన విద్యుక్త ధర్మాలను కూడా మర్చిపోలేదు. ముని సేవనం వల్ల అంతటి అభ్యుదయం తన పుత్రుడికి కలిగిందన్న ప్రీతితో ఋష్యాశ్రమాల సౌకర్యాలను పర్యవేక్షించే బాధ్యతను యువరాజుకే అప్పజెప్పాడు శత్రుజిత్తు. కువలయాశ్వుడు కూడా మహర్షుల సందర్శన మహాభాగ్యం అబ్బుతుందనే ప్రీతితో ఆ పనిని ఉత్సాహంగా నిర్వర్తించేవాడు. తరచుగా ఏదో ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళి రావటం అతనికి పరిపాటైపోయింది. ఆ అలవాటు చొప్పున అతడు ఒకనాడు యమునా తీరం వెంట ఋష్యాశ్రమాలను వెతుక్కుంటూ చాలా దూరం పోయాడు. కొద్దిమంది మిత్రులు మాత్రమే ఉన్నారు. అలా చాలా దూరం వెళ్ళాక వారికి అక్కడొక విచిత్రమైన ఋషి ఆశ్రమ ప్రాంతం కనిపించింది. ఎటు చూచినా పెద్ద పెద్ద ఫల వృక్షాలు, పుష్ప వృక్షాలు కిక్కిరిసి ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఆ అడవి చెట్లు కూడా ఉద్యానవనాల్లో లాగా చక్కటి వరుసల్లో బారులు తీర్చున్నాయి. కొంచెం లోపలికి వెడితే అక్కడ కొన్ని వందల రకాల పూల తీగలు గుబుర్లు గుబుర్లుగా పెరిగి ఉన్నాయి. అక్కడ వివిధ రకాల రంగులతో పూలేగాక వివిధ పక్షులు, వివిధ జంతువుల ఆకారాలలో కూడా పూలున్నాయి. ఇవి గాక పూలల్లో గుత్తులు, పువ్వులే దళాలుగా ఉన్న పూలు, కొన్ని చోట్ల ఆకులు పూలు కలిసి గుత్తిగా కట్టినట్లున్న పూలు, ఇలా అనేక రకాల విడ్డూరాలు ఆ పూతోటలో ఉన్నాయి. ఈ ముని ఎవరో గాని పుష్పప్రియుడు. ఎంతటి ధ్యానాల్లోనో కనీ విని ఎరగని వింత పూతీగల్ని ఏ లోకం నుంచి తెచ్చాడో జాగ్రత్తగా పోషిస్తున్నాడనుకున్నాడు కువలయాశ్వుడు. ఇంకొంచెం ముందుకు పోతే ఆ మహర్షి తపస్తరంగాలు ప్రసరించి పశుపక్షాదులు సైతం ఎంతగా మారిపోయినాయో చూసి మరింత ఆశ్చర్యపోయింది మిత్రబృందం. చమరీ మృగాలు కసువులు ఊడుస్తున్నాయి. కోతులు, కొండముచ్చులు కసువెత్తిపోస్తున్నాయి. పిల్ల పక్షులు ఏవైనా గింజలు తిని పొట్టును కింద పడేస్తే చిలకలు, గోరవంకలు వచ్చి ఆ పొట్టునేరి పారేస్తున్నాయి. కోకిలలు పాట పాడుతూ ఉంటే వడ్రంగి పిట్టలు తాళం వేస్తున్నాయి. నెమళ్ళు ఆటలాడుతుంటే హంసలు తలలూపుతున్నాయి. లేళ్లు కళ్ళు తిప్పుతుంటే పులులు నోళ్లు తెరుచుకొని చూస్తున్నాయి. ఈ రకంగా ఆ ఆశ్రమ పదంలో అడుగడుగునా వింతలే. ఆ వింతలన్నీ చూసి ఆ మహర్షి ఎంత తపస్సంపన్నుడో కదా అని మిత్రులంతా ఆయన దర్శనం కోసం ఆరాటపడసాగారు. ఆ వింతల్ని, ఆ సౌందర్యాలని ఇంకా ఇంకా చూస్తూ వారు మరింత ముందుకు సాగేసరికి ఒక చిన్న పర్ణశాల కనిపించింది. వీరిని దూరం నుంచే చూసిన మహర్షి ఆ పర్ణశాలలోంచి ఆదరంతోనూ చిరునవ్వుతోనూ వికసించిన ముఖంతో బయటకు వచ్చి తెలిసిన వాడిలాగా రండి రండి స్వాగతం అన్నాడు. ఆయన ఆ మాట అంటూ ఉండగానే చెట్ల మీద పుష్పాలు కొన్ని గాలికి ఎగిరినట్లు ఎగిరి ఆ పర్ణశాల ద్వారానికి ముందర విలువంపుతో అక్షర పంక్తిగా వెలిసినాయి. శ్రీ ఋతుధ్వజ యువరాజు కుమారులకు సుస్వాగతము అని వివిధ వర్ణాల పూలతో ఆ అక్షర పంక్తి అచ్చంగా ఇంద్రధనుస్సులాగా ఉంది. వింతలోకెల్లా వింతల్లో అయిన ఆ వింతను చూసి పరమానందపడిపోయి కువలయాశ్వుడు ఆ మునికి వినయపూర్వకంగా నమస్కరించి కుశల ప్రశ్నలు వెయ్యసాగాడు. భగవాన్, తమ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? నాయన, నీ వంటి మహావీరుడు 1000 కళ్ళతో మమ్మల్ని కనిపెట్టి ఉండగా మాకేమి లోటు? అయ్యా, ఏదో మామూలు కుశల ప్రశ్నలు అడిగానంతే కాని తమకు విఘ్నం చేసి ఎవడు బ్రతికిపోగలడు? ఎంత వినయశీలివయ్యా! అయ్యా, మీ ఆశీస్సులు కదా మాకు కావలసింది. వాటికేమి, అవి కోకొల్లలు. మాకు మీరు, మీకు మేము పరస్పరం తోడ్పడుతూ ఉండడం కదా ధర్మం. దానికి సంశయం ఏముంది? యువరాజా, మీ వంశమే అలాంటిది. మీకు ఔదార్యం సహజ సిద్ధమనే ధైర్యంతోనే నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. భగవాన్, అడగటమేమిటి? ఆజ్ఞాపించండి. తమకు సౌకర్యాలను సమకూర్చమని కదా నాకు మహారాజుల ఆజ్ఞ. ఏమీ లేదు, నేనొక యాగం చెయ్యాలనుకుంటున్నాను. చాలా కాలం నుంచి. యాగం చిన్నదే కానీ దక్షిణ భాగంగా ధనం ఇవ్వాలి ఋత్విక్కులకి. అడవుల్లో ఉండేవాళ్లకు మాకు బంగారం ఎక్కడ దొరుకుతుంది? దీనికోసం అనవసరంగా తపోవ్యయం చెయ్యటం ఎందుకులే అని
యాగమే మానుకున్నాను. ఇవాళ నువ్వు కనిపించేటప్పటికీ ఈశ్వర ప్రేరణపై అడగాలనిపించింది. అడిగాను. అయ్యా, దీనికింత సందేహించాలా? మీరు యాగారంభం చెయ్యండి. దక్షిణల సంగతి మాకొదిలెయ్యండి. రాజా, అంత పని లేదు. నీ మెడలో ఉన్న రత్నహారం ఇస్తే మాకదే ఎక్కువ. కువలయాశ్వుడి మెడలో ఉన్న రత్నహారం మదాలస ఇచ్చింది. అందువల్ల దాన్ని అతి ప్రీతితో ధరిస్తూ ఉంటాడతను. అయినా ముని కార్యార్థం కనుక ఏమాత్రము జంకకుండా ఆ హారాన్ని తీసి ముని చేతుల్లో పెట్టి నమస్కరించాడతను. ముని ముఖం చాలా వికసించింది. దాన్ని మెళ్ళో వేసుకుని వ్యత్యస్వ శతం జీవ అని అధికోత్సాహంతో దీవించాడు. ఆ తరువాత ఒక్క క్షణం ఆగి, నాయన, మిత్ర సహితంగా నువ్వు కాసేపు నా ఆశ్రమంలో విశ్రమించు. నేను వరుణ ధ్యానం చేయవలసిన సమయం మించిపోతుంది. ఇప్పుడే వచ్చేస్తాను, వెళ్ళబోకు అని చెబుతూనే మహర్షి లేచి యమునకేసి గబగబా నడిచాడు. ఆ ముని యమునలో మునిగి అంతర్ధానమై మరుక్షణంలో శత్రుజిత్ చక్రవర్తి అంతఃపురం ముంగిట వెలిశాడు. వచ్చిన మహర్షిని చూసి ద్వారపాలకులు సత్కరించి మహారాజు దగ్గరకు తీసుకెళ్లారు. మహర్షిని చూసి రాజు సంభ్రముడవై ఆర్ఘపాద్యాదులను తెప్పించబోయాడు. ఏడుపు ఎగదోసుకొస్తున్న ముఖంతో మహర్షి, మహారాజా, ఆపత్ సమయంలో ఈ మర్యాదలెందుకు? నేను పాపినయ్యా, నా కర్మం కాలింది. ఇలా అశుభవార్త మోసుకురావాల్సి వచ్చింది అన్నాడు. మహర్షి బోళా మనిషిలాగా ఉన్నాడు. బడబడా మాట్లాడుతున్నాడు. రాజుకు మహర్షి మాటలు విన్న కొద్దీ ఏమి దుర్వార్త చెబుతాడో అని భయం వేయసాగింది. నాకే నోరు రావటం లేదు. రాలేదని చెప్పటం మానితే కూడా అసత్య దోషం పట్టుకుంటుంది నాకు. రాజా, నీ భార్యని, నీ కోడల్ని కూడా రప్పించు. అందరూ వినవలసిన వాళ్లే. మహర్షి మళ్ళీ ఏడ్చినంత పనిచేశాడు. క్షణాల్లో మహారాణి, కోడలు వచ్చారు. మహారాజు గాంభీర్యంతో భయాన్ని అణుచుకొని, మునీంద్ర, అసలు విషయం చెప్పండి అన్నాడు. అయ్యా, చెప్పేందుకేముంది? యమునా తీర వాసిని నేను. ఇవాళ మీ అబ్బాయి ఋషిసేవ కోసం మా ఆశ్రమానికి వచ్చాడు. ఆ ప్రాంతాలకు వచ్చేసరికి వాడెవడో పరమ పాపాత్ముడు, తాళకేతువట, మహారాక్షసుడట, హఠాత్తుగా ఎదురొచ్చి పెను చీకటిని కల్పించి ఆ చీకట్లో, అయ్యో ఎలా చెప్పను మహారాజా, యువరాజును శూలంతో పొడిచి పారిపోయాడు. పోతూ పోతూ ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. మాకు జరిగిందేమిటో తెలిసేసరికే కొంత సమయం పట్టింది. అప్పటికి చీకటి తొలగిపోయింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. కొన ప్రాణంతో ఉన్న యువరాజు దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికా మహావీరుడు, రాజా, ఏమి చెప్పాను? మదాలస మదాలస అంటూ నేల మీద గిలగిలా కొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే అంత బాధలోనూ నమస్కరించాడయ్యా. ఆ చివరి క్షణాల్లో ఈ హారం నా చేతుల్లో పెట్టి, ఇది మదాలసకివ్వండి అన్నాడు. రాజా, ఇదే ఆ తండ్రి చివరి మాట. కన్న తండ్రివి నువ్వు రాజా. చంపిన తండ్రిని నేనయ్యాను. ఆ శవానికి అక్కడ శూద్ర తాపసులు సంస్కారం చేసేశారు. అమ్మ మదాలస, ఇదిగో నీ భర్త నీకు చూపిన ఆలంబనం ఇదేనమ్మా, ఇదే. ఇక నేను మీ దుఃఖాన్ని చూడలేను అని దుఃఖావేగంతో బోరున ఏడుస్తూ ఆ హారాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోయాడు ముని. మదాలస హారాన్ని తీసుకుంటుందనుకున్నారంతా. కానీ ఆవిడ కదల్లేదు. కొంతసేపు ఎవరి దుఃఖంలో వారుండి ఆవిడ సంగతి ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొంతసేపు అయ్యాక అనుమానం వచ్చి కదిపి చూశారు. ఆవిడ మరణించి ఉంది. అందరూ గొల్లుమన్నారు. ఇక చెప్పేదేముంది? గోరు చుట్టు మీద రోకటి పోటన్నట్లుంది పరిస్థితి రాజుకి, రాణికి. వార్ధక్యంలో తిప్పుకోలేని దెబ్బ వచ్చింది. కొడుకు శవమైనా దక్కలేదు రాజుకి. కోడలి శవానికి తానే సంస్కారం చేయవలసి వచ్చింది. ఆ దుఃఖం ఎలాంటిదో హృదయం ఉన్న వారెవరైనా ఊహించుకోగలరు. రాజ్యం అంతా మహా దుఃఖంలో మునిగిపోయినట్లయింది. అక్కడ ఆ ముని యమునలోంచి పైకి లేచాడు. అంతలో ఆ మహర్షి ఆకారం ఒక ఘోర రాక్షసుడిగా మారిపోయింది. అయ్యో, వాడు తాళకేతువు. వాడు ఆకాశం వంక చూసి చేతులెత్తి వికటంగా అరిచాడు. అన్నా పాతాళకేతు, పగ తీర్చుకున్నాన్రా. నీ శత్రువుకి శాస్తి చేశాను. నిన్ను కాదని దాన్ని వాడెత్తుకుపోయాడు. దాన్ని చంపి వాడికి వెన్నుపోటు పొడిచాను. పిచ్చి వెదవ. గడ్డాలు పూల మొక్కలు చూసి బుర్ర తిరిగిపోయి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఈ తాళకేతు అంటే ఆ వెదవికి తెలియదు. వీడి పగ పాము పగ. ఒరే అన్నా, ఇవాళ్టితో నీ రుణం తీరిందిరా నాకు. వీడు కూడా పెళ్ళాం మీద దిగులుతో మెల్లిగా వాడే చేస్తాడు. నువ్విప్పుడు నిశ్చింతగా స్వర్గసుఖాలు అనుభవించు. ఈ విధంగా కొంతసేపు అరిచి మళ్ళా ముని రూపంలో ఆశ్రమ పదానికి వచ్చి కువలయాసుడితో ఇష్టప్రసంగాలు చేసి మెల్లిగా సాగనంపి పంపేశాడు. మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.